ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొత్తగా ఒకసారి ఇడ్లీ ప్లేట్‌లో ఈ విధంగా బిస్కెట్ ట్రై చేసి ఇవ్వండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరి ఇడ్లీ ప్లేట్‌లో బిస్కెట్‌లు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు చక్కెరనైతే వేసుకుందాము. ఇలా హాఫ్ కప్పు చక్కెరని మెత్తగా పౌడర్ అయితే పట్టేసుకుందాము. ఇందులోకి ఒక 2 ఇలాచీని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకుందాం ఇప్పుడు. ఇలా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి చూడండి. ఇలా ఉండాలి మెత్తగా మనకి. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లంతా నెయ్యినైతే వేసుకుందాము. ఇలా ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని ఇందులోకే మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా వేసుకొని మొత్తం కూడాను ఈ నెయ్యిలో మొత్తం కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను మనకి మెత్తగా అయిపోతుంది షుగర్ పౌడర్ నెయ్యిలో కలిపేసుకుంటే. ఇలా బాగా కలిపేసుకోవాలి. విస్కర్తో తీసుకొని లేదంటే ఒక స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా చేతితో కలిపేసుకున్న తర్వాత కావాలంటే ఇంకా కొంచెం మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని చూసారు కదా మనకి ముద్దలాగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇందులోకి పిండిని అయితే వేసేసుకుందాం ఇప్పుడు. ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకొని మొత్తం కూడాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిసేలాగా ఈ చక్కెరలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము అంతా కూడాను. ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకొని కలిపేసుకోవాలి. మన చపాతీ పిండిని ఏ విధంగా కలిపేసుకుంటామో అలా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పాలు వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైతే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ఇంకా పాలు అనేది చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైతే పట్టవన్నమాట. మనకి చక్కెర అనేది కొంచెం కలిపేటప్పుడు కలిసిపోతూ ఉంటుందన్నమాట. మెత్తగా అవుతుంది. చూసుకొని కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు మనం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇప్పుడు మనం వెంటనే ఇంకా బిస్కెట్స్ అయితే చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు చిన్న సైజ్ అంతా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా అన్నీ ఒకే సైజులో చేసి పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బిస్కెట్స్. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు మన ఇంట్లోనే. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా. ఈ విధంగా అన్నీ కూడాను చేసేసుకొని ఇలా చేసుకున్న వాటిలో ఇలా ఈ విధంగా సైడ్లకి క్రాక్స్ అనేది లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. మీరు ఇంకా వేరే ఏదైనా షేప్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా షేప్ అనేది చేసేసుకొని ఇలా ఏదైనా స్పూన్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఇలా ఈ విధంగా లైన్స్ అనేది పెట్టుకుంటే మనకి చూడడానికి బాగా కనిపిస్తాయి. ఇలా ఈ విధంగా ఇలా అన్నీ కూడాను చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా మనకి ఇంకెన్నైతే అవుతాయో ఇంకన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి చూడండి.
ఇలా ఒకటి కడాయి ఏదైనా మందపాటిది పెట్టేసుకొని ఇందులోకి ఇలా ఉప్పు అయితే వేసేసుకున్నాను, లేదా మీరు స్టాండ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఈ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బేక్ చేసేసుకోవాలి. ఇలా గాలి ఏమి పోయకుండా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 20 నిమిషాల తర్వాత చూడండి మనకి బిస్కెట్స్ వచ్చేసి చాలా బాగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్ అయితే తీసేసుకుందాం. ఇంకా ఇలా స్పూన్తో అనేస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత తీసుకోవాలి, వెంటనే తీయకూడదు. ఇలా మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. చూసారు కదా మనం ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయలేదు. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ప్లేట్లో బిస్కెట్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇడ్లీ ప్లేట్లో బిస్కెట్లు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.